ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం మనసులో ఏదో ఉంది, అది పైకి చెప్పకుండా నన్ను మెంటల్ టార్చర్ పెట్టాలని మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. ఎప్పుడూ లేనంత కోపాన్ని సిద్ధు వంకతో నా మీద చూపిస్తున్నారు. క్షమించు సాక్షి, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను. నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనే ఇంత కోపంగా మాట్లాడుతున్నాను. నువ్విక్కడుంటే అందరూ మన పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. సిద్ధు కూడా మన పెళ్లి జరగాలని కోరుకుంటున్నాడు. సిద్ధు కోసం నువ్వు ఇంటికి వచ్చావు, ఇక్కడుంటున్నావు. నాకన్నా ఎక్కువగా వాడితో బంధం పెంచుకున్నావు. ఆ బంధం నీ జీవితానికి భవిష్యత్తుకి అడ్డుపడకూడదనే నిన్ను బాధ పెట్టేలా మాట్లాడుతున్నాను. నువ్వెక్కడి నుండి వెళ్తే సిద్ధునే కాదు, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతాను. నువ్విచ్చే మోటివేషన్, ధైర్యం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అలా అని నా స్వార్థం కోసం నువ్విక్కడే ఉండాలని కోరుకుంటే నాకు సిద్ధుకి తేడా ఉండదు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన నేను సిద్ధుతో సమానంగా నీ ఇష్టాలకి, నీ నిర్ణయాలకి అడ్డుపడలేను. నేను సిద్ధు నీ లైఫ్లో లేకపోయి ఉంటే నీ జీవితం వేరేలా ఉండేది. అది మిస్ అవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేసే రోజు వస్తుందో రాదో కూడా తెలీదు. కానీ నేనన్న ప్రతి మాటకి నీకన్నా ఎక్కువగా నేనే బాధపడతాను. నీ గురించి నాకు తెలీదా? అవన్నీ ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నావు? సాక్షి, పడుకో సిద్ధు, అల్లరి చేయకూడదు. మీ పప్ప ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. పడుకో నాన్న. అమ్మా, చలిగా ఉంది, దుప్పటి కప్పు. అమ్మా, పప్పు ఎంత చెప్పినా నువ్వు ఆ మాటలు వినొద్దు. నువ్వే నా కన్నం తినిపించాలి.
ఒడిలో నిద్రపోవాలి. ఐ లవ్ యూ అమ్మా. నిద్రలో కూడా ఒకరినొకరు మిస్ అవుతున్నారు. ఇలాంటి బంధాన్ని దూరం చేయడం పాపమే కాదు, చాలా కష్టం కూడా. కానీ నాకు వేరే దారి లేదు. ఏంటమ్మా ఇంత తొందరగా రెడీ అయ్యావు? ఏదైనా మీటింగ్ ఉందా? అవును, మీటింగే, కానీ ఆఫీస్లో కాదు, మా ఇంట్లో. ఏంటి, ఇంట్లోనా? అవును సుగుణక్క, మా ఆఫీస్ చూసి చాలా రోజులైందని ఇన్స్పెక్షన్ పేరుతో అక్కడికి వెళ్ళాను. అప్పుడే డాడ్ ఇంటికి రమ్మని అడిగారు. కుదరదని అబద్ధం చెప్పాను. అయినా సరే బ్రతిమాలేసరికి ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? అదేంటక్క అలా అంటున్నావు? చూడు హారిక, చాలా రోజుల తర్వాత నీ పుట్టింటికి వెళ్తున్నావు. నిన్నాపాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ కళ్యాణ్ గురించి తెలుసు కాబట్టి వద్దని చెప్తున్నాను. ఈ సిటీకి వచ్చిన కొత్తలో నువ్వేం చెప్పావో గుర్తుందా? నిహారిక హారికగా మారిందంటే కళ్యాణ్కి అనుమానం రాకుండా ఉండడానికి, అతను చేసిన తప్పుని అందరి ముందు ఒప్పించడానికి. ఇప్పటికీ నేను అదే మాటకి కట్టుబడున్నానక్క. ఎంత మాటకి కట్టుబడినా చేతల్లో మాత్రం శత్రువుకి అవకాశం ఇవ్వకూడదు కదమ్మా. నీ ఇంటిని బయట నుండి చూసినప్పుడే నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు. నేను కార్లో లేకపోయి ఉంటే టెడ్డీతో మాట్లాడి నిజం చెప్పేసేదానివి. నువ్వు నిహారిక అన్న విషయం కళ్యాణ్కి తెలియడానికి పెద్ద టైం కూడా పట్టేది కాదు. నేనేదో జరగనివి ఊహించి చెప్పడం లేదు హారిక. నీ విషయంలో ఏ చెడు జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను. అక్క, ఎవరూ లేని అనాథగా ఉన్న నాకు నువ్వు తోడుగా నిలబడ్డావు. నేను ఈ స్థానంలో ఉండడానికి కారణమయ్యావు. నీ కేరింగ్ సొంత అక్క కూడా ఇంత ప్రేమగా చూసేది కాదేమో అనిపిస్తుంది. అలాంటి నీ మాటలు నేను అర్థం చేసుకోలేనా అక్క? కాకపోతే నేను చెప్పేదొక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిహారికని అన్న నిజం ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడతాను. నువ్వన్నట్టు నా కుటుంబాన్ని చూడగానే ఎమోషనల్ అవుతాను, నిజమే. కానీ ఆ సంతోషాన్ని, బాధని కళ్ళల్లో మనసులో దాచుకుంటాను, నవ్వుతో కవర్ చేస్తాను. సిటీకి వచ్చినప్పటి నుండి నేను ఎదురు చూస్తున్న మూమెంట్ అక్క ఇది. కళ్యాణ్ నిజ స్వరూపం బయట పెట్టిన తర్వాత విజయ గర్వంతో నిహారికగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకున్నాను. కానీ నా కూతుర్ని, డాడ్ని, అందరినీ చూసిన తర్వాత వెయిట్ చేయలేకపోతున్నాను. నా మనసులో అందరినీ ఆప్యాయంగా పలకరించాలనే ఆతురత ఎంతుందో, అందరి ముందు కళ్యాణికి బుద్ధి చెప్పాలన్న ఆవేశం కూడా అంతే ఉందక్క. సరే హారిక, క్షేమంగా వెళ్ళి సంతోషంగా తిరిగిరా. ఓకే అక్క, థ్యాంక్ యూ. అవును, చాలా కాలం తర్వాత ఇంటికి వెళ్తున్నావు. అందరికి గిఫ్ట్స్ ఏమైనా తీసుకెళ్తున్నావా? అందరికీ కాదక్క, నా కూతురు కోసం ఇదిగో ఈ బొమ్మ తీసుకున్నాను. టెడ్డీలానే చాలా బాగుంది. నేనే మీ అమ్మని, బ్రతికి ఉన్నాను, నీకోసం తిరిగొచ్చాను అని చెప్పడం కన్నా పెద్ద గిఫ్ట్ ఏది ఉండదు. కానీ అది చెప్పలేను కాబట్టే ఈ చిన్న గిఫ్ట్ తీసుకెళ్తున్నాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ పసి మనసు పసిగడుతుందనిపిస్తుంది హారిక. ప్రాణం పోసుకున్న మనిషి మొదట చూసే రూపం కదా, అంత తొందరగా మర్చిపోలేదు. ఏ వేషంలో ఉన్నా కనిపెట్టగలదు. ఆ విషయం టెడ్డీని స్కూల్లో చూసినప్పుడే అర్థమైంది. డాడ్ ఇంటికొచ్చినప్పుడు కూడా నన్ను మమ్మీ అనుకుంటుంది అని చెప్పారు కదా. అందుకే టెడ్డీ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. ష్యూర్ అక్క.
బాయ్ అక్క. హారిక, మీ ఇంటికి వెళ్తున్నానన్న సంతోషంలో లెన్స్ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు. అయ్యో నిజమే అక్క. సరే అక్క, వెళ్ళొస్తాను. భగవంతుడా, మోసం చేసిన మనిషి మీద యుద్ధం చేయడానికి తన నిజ స్వరూపాన్ని దాచుకుంటున్న హారికకి ఏ ప్రమాదం లేకుండా చూడు తండ్రి. తాతయ్య, అమ్మ, సారీ ఆంటీ కన్ఫర్మ్ గా వస్తారు కదా, మిస్ అవ్వరు కదా? తప్పకుండా వస్తుందమ్మా. ఇంకా రావట్లేదు కదా తాతయ్య, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. వెయిట్ టెడ్డీ, ఎవరిదో కార్ వచ్చింది. రామయ్య, నువ్వు వెళ్ళా బొకే తీసురా. అలాగేనయ్యా. హాయ్ ఆంటీ. హాయ్ టెడ్డీ. వెల్కమ్ హారిక. అయ్యో, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకండి? నువ్వు చూడ్డానికి మా నిహారికలా ఉన్నా ప్రొఫెషనల్ గా ఒక కంపెనీని హ్యాండిల్ చేస్తున్నావు కదమ్మా. ఆ రెస్పాన్సిబిలిటీకి ఈ రెస్పెక్ట్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ అండి. అయ్యో, ఏంటమ్మా ఇది? ఇది నా ఫార్మాలిటీ, నా రెస్పెక్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ హారిక. హాయ్. హాయ్. ఇతను రామయ్య, నాకు రాంబంటు లాంటివాడు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాడు కదా, అందుకే షాక్ లో ఉన్నాడు. తేరుకోటానికి టైం పడుతుందేమో. రామ్మా. రామ్మా, కూర్చోమ్మా. మీరెప్పుడు వస్తారా అని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఆంటీ. లేట్ అయినందుకు సారీ. సారీ ఎందుకండి, మీరు కరెక్ట్ టైంకే వచ్చారు. మా టెడ్డీ ఎగ్జైట్మెంట్ వల్ల ప్రతి సెకండ్ ఒక అవర్లా గడిచింది. నా కోసం ఇంతగా వెయిట్ చేసినందుకు ఇదిగో నీకోసం ఈ చిన్న గిఫ్ట్. నా కోసమా? నీకోసమే, తీసుకో. రియల్లీ నైస్ ఆంటీ, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ తనకేనా, మాకేం లేవా? అంటే ఈ ఇంట్లో నాకు ఫస్ట్ పరిచయం అయింది
టెడ్డీని. తను నాకు స్పెషల్ పర్సన్ కాబట్టి స్పెషల్ గిఫ్ట్. మా అమ్మాయి నీహారిక. అందరూ కన్ఫ్యూజ్ అవ్వడంలో తప్పేం లేదండి. మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారు, మరి దండలేదేంటి? నేనే తీసేశాను. మీరు గుడిలో కనిపించి దేవుడు మా అమ్మని నా కోసం పంపిస్తారు అని చెప్పారు కదా, అందుకే ఈ ఫోటోకి దండ దీపం రెండూ తీసేశాను. నేనే మీ నిహారికని అని డైరెక్ట్గా చెప్పలేక టెడ్డీ కలర్ చెప్పాను డాడీ. నిజం చెప్పి ఆ ఫోటో పూర్తిగా తీసే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ ఇంట్లో మనుషులు వాళ్ళ ప్రేమే కాదు, ఇల్లు కూడా మారలేదు. అమ్మా హారిక, ఈ ఇల్లు మొత్తం మా నీహారికనే డిజైన్ చేయించుకుంది. తన ఇష్టాన్ని ఇష్టపడడం నా కూతురికి ఊహ వచ్చినప్పటి నుంచి నాకు కూడా అలవాటైపోయిందమ్మా. మీలాంటి ఫాదర్ ఉన్నందుకు నిహారిక చాలా లక్కీ అండి. తనోజ, టెడ్డీ, నీహారికకి అదే హారిక గారికి మన ఇల్లంతా చూపించండి. రండి ఆంటీ. వెళ్ళండి అమ్మా. రండి. అది మా అక్క రూమ్. తను మాకు దూరం అయినప్పటి నుంచి లాక్ చేసి ఉంచాం. ఆ డోర్ ఎప్పుడు ఓపెన్ చేయరా? వీక్లీ వన్స్ క్లీన్ చేసి మళ్ళీ లాక్ చేస్తాం. ఓ అవునా? మీకు ఆ రూమ్ చూడాలనుందా ఆంటీ? ఎందుకు టెడ్డీ? హారిక గారు అడగలేదు కదా. కమాన్ పిన్ని, అమ్మలా ఉందని ఇంటికి పిలిచాం. ఆ రూమ్ మాత్రం ఎందుకు వదిలేయడం? చూపించేస్తే అమ్మ టేస్ట్ కూడా ఆంటీకి తెలుస్తుంది కదా. ఒక్క నిమిషం, నేను వెళ్ళి కీ తీసుకొస్తాను. రండి ఆంటీ. రండి ఆంటీ. అరే, ఈ రూమ్లో ఎవరూ లేకపోయినా చాలా పర్ఫెక్ట్గా ఉంచారే. ఇది గది కాదు హారిక గారు, మా అక్క గుడి. మా అక్క మాతో లేకపోయినా తన వస్తువులు మమ్మల్ని పలకరిస్తాయి. ఎన్నో స్వీట్ మెమరీస్ గుర్తు చేస్తాయి. అక్క గుర్తొచ్చిన ప్రతిసారి మేము వాటితోనే మాట్లాడతాం. ఆంటీ, మా అమ్మ శారీస్ ఆర్నమెంట్స్ చూస్తారా? రండి. చూడండి ఆంటీ. నెక్లెస్ ఇది నా ఫేవరెట్.
ఇలాంటి నెక్లెస్ లాస్ట్ ఇయర్ ప్యారిస్లో ఒక ఇండియన్ జ్యువెల్ షాప్లో చూశాను. మళ్ళీ ఇప్పుడే చూడ్డం. నెక్లెస్ని అలా చూడకూడదా ఆంటీ? ఇవ్వండి, ఇటు తిరగండి. ఇలా చూడాలి. ఏంటి నవ్వుతున్నారు? మీ నిహారికలా ఉన్నానా? ఆంటీ ఇలా కూర్చోండి. కాలు మీద కాలేసుకోండి. ఇప్పుడు నేను మీ ఫోటో తీస్తాను. అమ్మా సరిగా కూర్చో అమ్మా. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన కెమెరాలో ఫస్ట్ ఫోటో బాగా రావాలని చెబుతున్నా కదా. సరే సరిగ్గా కూర్చో. మా అమ్మకి ఇదే పోజ్లో నేను ఫోటో తీశాను, మళ్ళీ మీకు తీశాను. నాకైతే రెండిటికి డిఫరెన్సే తెలియలేదు. ఇన్ని రోజులు ఈ నవ్వులు, ఈ సంతోషాన్ని దూరం చేసిన కళ్యాణికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే. ఈ కళ్యాణ్ అంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడా? ఎంత ధైర్యం లేకపోతే నాతోనే డ్రామాలు ఆడతారా? ఏం చేసినా నాకు తెలియదనుకుంటున్నారేమో. ఫోన్లే కదా ముసలోడు, పిల్లనిచ్చిన మామగారని తగ్గాను. ఈరోజు నేనేంటో, నా పవర్ ఏంటో చూపిస్తాను. నేనేం తప్పు చేశానో ఓపెన్ గా చెప్పండి. ఎలాంటి శిక్షకైనా నేను రెడీ. కానీ సిద్ధుని మాత్రం బాధ పెట్టొద్దు. మీకు దండం పెడతాను. సిద్ధు నా కొడుకు, నా ఇష్టం. కన్న తండ్రిగా వాడి మీద సర్వ హక్కులు నాకున్నాయి. గెస్టుల్లా వచ్చి నా మీద పెత్తనం చేయాలని చూడకండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.